కొన్ని సందర్భాలలో నీవు దేవునికి ఇష్టం లేకుండా నడుస్తున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన ప్రవర్తిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని చోటికి వెళుతున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని వాటిని తింటున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని వాటిని త్రాగుతున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని బట్టలు కట్టుకుంటున్నప్పుడు, దేవునికి ఇష్టం లేనివి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. వినకపోతే శత్రువుకు అప్పగిస్తాడు, అంటే శ్రమలకు అప్పగిస్తాడు, లేదా కష్టాలకు అప్పగిస్తాడు, నిందలకు అప్పగిస్తాడు, అవమానానికి అప్పగిస్తాడు, దరిద్రతకు అప్పగిస్తాడు, కరువుకు అప్పగిస్తాడు. అంటే నాశనమైపోవాలనే ఆయన ఉద్దేశం కాదు. అవి తట్టుకోలేక పశ్చాత్తాపడి సరి చేసుకొని మరలా దేవుని వైపు తిరగాలనే అలా చేస్తాడు ఆయన. ఇదంతా కూడా ఏదో ద్వేషముతో కక్షతో చేసేది కాదు, దేవుడు ప్రేమతో చేస్తున్నాడు. దేవుని వైపు మరలా తిరగాలని, ఇంకా బాగా భక్తిగా ఎదగాలనేది దేవుని ఆశ. ఇశ్రాయేలు జీవితంలో అదే చేశాడు.